హాయ్, హలో, నమస్తే. నా పేరు గణేష్. మరొక కొత్త వీడియోతోటి మీ ముందుకొచ్చేసాను. సో, ఈరోజు టాపిక్ ఇంట్రెస్టింగ్ టాపిక్. చాలామందికి యూజ్ అవుతుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ విచ్ డిపార్ట్మెంట్, విచ్ కంపెనీ దే ఆర్ టార్గెటింగ్. సో, ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఇంటర్వ్యూ కాల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు ఇప్పుడు ఫాలో అవుతున్న స్ట్రాటజీ మీరు పర్ఫెక్ట్గా ఫాలో అవ్వకపోతే దానికి కావాల్సిన బెటర్ స్ట్రాటజీ ఏంటి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో మీకు ఈ ఇంటర్వ్యూస్కి అప్లై చేస్తుంటారు, చాలా అప్లికేషన్స్ వేస్తుంటారు, కాల్స్ రాకపోతుండొచ్చు. మీరు ఒక 100 అప్లికేషన్స్ వేస్తే మేబీ ఒకటో రెండో కాల్ బ్యాక్స్ వస్తాయి ఫ్రమ్ హెచ్ఆర్. ఆ 1 or 2 కాల్స్ కూడా మీకు వర్కౌట్ అవ్వకపోతుంటే ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసి కొన్ని టిప్స్ అండ్ స్ట్రాటజీస్ మీరు ఫాలో అవుతే మేబీ మీ ఇంటర్వ్యూ అప్లికేషన్స్ బెటర్గా వెళ్తాయేమో. మేబీ యూ విల్ గెట్ మోర్ కాల్స్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యూ ఫాలో ద స్ట్రాటజీ విచ్ ఐఎమ్ రికమెండింగ్ నౌ. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో యాక్చువల్గా రియల్ ప్రాబ్లం ఏంటి అంటే మీరు ఒక 50 అప్లికేషన్స్ వేస్తుంటే జాబ్స్కి ఓన్లీ 2 కాల్స్ మాత్రమే వస్తున్నాయన్నమాట. సో ఇది మీకు ఫెమిలియర్గా ఉండొచ్చు, ఎందుకంటే ఎవరైతే జాబ్ మార్కెట్లో యాక్టివ్గా జాబ్ సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఇది చాలా బాగా తెలుసు. 50 జాబ్లు అప్లై చేస్తే 2 కాల్స్ మాత్రమే వస్తాయన్నమాట. ఆ 2 కాల్స్ కూడా మీ క్రైటీరియాకి సెట్ అవ్వకపోతే, లేదంటే మీరు సెలెక్ట్ అవ్వకపోతే అవి కూడా యూజ్లెస్సే. సో మీరు ఏదైనా స్ట్రాటజీ ఫాలో అయ్యి ఇప్పుడున్న కరెంట్ మార్కెట్లో కంపీట్ అవ్వాలి అంటే డెఫినెట్గా స్ట్రాటజీ అయితే ఫాలో అవ్వాలి. సో ఆ స్ట్రాటజీ ఏంటి, ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి, సో ఒక 5 సింపుల్ స్టెప్స్, ఒక స్ట్రాటజీని 5 సింపుల్ స్టెప్స్లో మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో. సో నెక్స్ట్ ఏంటి అంటే ఫస్ట్ స్టెప్ మీ రెజ్యూమ్ని ఫిక్స్ చేసుకోవాలి. సో రెజ్యూమ్ అనేది జస్ట్ ఒక డాక్యుమెంట్ లాగా ట్రీట్ చేయకండి. రెజ్యూమ్ అనేది జస్ట్ ఒక డాక్యుమెంట్ లాగా కానీ బయోగ్రఫీ లాగా కానీ అస్సలు ట్రీట్ చేయకండి. ఎందుకంటే రెజ్యూమ్ అనేది ఇప్పుడున్న మార్కెట్లో మిమ్మల్ని మీరే మార్కెట్ చేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ అప్లై ఫర్ TCS, ఇఫ్ యూ అప్లై ఫర్ డేటా సైంటిస్ట్ రోల్, మీ రెజ్యూమ్ డేటా సైంటిస్ట్ రోల్కి తగ్గట్టు మార్కెటింగ్ చేయగలగాలి. మీకు మీరే సెల్ఫ్ మార్కెటింగ్ చేసుకోగలగాలి. ఎలా చేసుకుంటారు? ప్రాపర్ రెజ్యూమ్ ఫిక్స్ చేసుకుంటేనే చేసుకోగలుగుతారు. ఒక బయోగ్రఫీ లాగా టూ మనీ డీటెయిల్స్ పెట్టేసి, అన్నెసెసరీ డీటెయిల్స్, కావాల్సిన డీటెయిల్స్ కాకుండా అవసరం లేని డీటెయిల్స్ అన్ని పెట్టేసి, టూ మచ్ టెక్స్ట్ పెట్టేసి, గ్రాఫిక్స్, విజువల్స్, ఫొటోస్ అన్ని పెట్టి రెజ్యూమ్ తయారు చేసుకొని అప్లై చేస్తున్నారు చాలామంది చేసే మిస్టేక్ అదే. అవి చేయకండి. మీరు ఇంకోటి తెలుసుకోవాలి ఏంటి అంటే ఇప్పుడు ఆటోమేటిక్ ట్రాకింగ్ సిస్టమ్ అనేది ట్రెండింగ్లో ఉందన్నమాట. సో రిక్రూటర్స్, హెచ్ఆర్స్, టాలెంట్ అక్విజిషన్ టీమ్స్ ఈ టూల్స్ యూస్ చేస్తున్నాయి. సో ఏఐ యూస్ చేసుకొని బిల్డ్ చేయబడిన ఆటోమేటిక్ ట్రాకింగ్ సిస్టమ్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే ఏదైనా ఒక రెజ్యూమ్ని ఆ టూల్లో అప్లోడ్ చేస్తే, జాబ్ డిస్క్రిప్షన్ అప్లోడ్ చేస్తే, ఆ జాబ్ డిస్క్రిప్షన్కి ఈ రెజ్యూమ్ ఎంతవరకు మ్యాచ్ అవుతుంది అనే ఒక పర్సంటేజ్ ఒకటి జనరేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, డేటా సైంటిస్ట్ రోల్కి నా రెజ్యూమ్ అప్లోడ్ చేసినా, లేదంటే ఎవరైనా రెజ్యూమ్ అప్లోడ్ చేసినా, ఆ రోల్కి నా రెజ్యూమ్ అంటే నా ప్రొఫైలే. సో నా ప్రొఫైల్ ఎంత మ్యాచ్ అవుతుంది అనే ఒక పర్సంటేజ్ ఇస్తుంది. సో రిక్రూటర్ ఒక బెంచ్ మార్క్ పెట్టుకుంటారు, 80%, 70%. 70% మ్యాచ్ అవుతుంటే దే విల్ షార్ట్ లిస్ట్ యువర్ ప్రొఫైల్, దెన్ దే విల్ కాల్ యూ. మ్యాచ్ అవ్వట్లేదు అంటే డెఫినెట్గా ఆటోమేటిక్ ట్రాకింగ్ సిస్టమ్స్లోనే రూల్ అవుట్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే రిక్రూటర్ ఫస్ట్ రెజ్యూమ్ని తీసుకొని చూడట్లేదు అనమాట. సో ఒక 100 అప్లికేషన్స్ వస్తే 100 అప్లికేషన్స్ ఆ టూల్కి ఇన్పుట్గా ఇస్తారు. 100 అప్లికేషన్స్లో ఒక 30 అప్లికేషన్స్ 70% పైన వచ్చాయి అంటే ఆ ఆటోమేటిక్గా ట్రిగ్గర్ అయ్యి రిక్రూటర్కి నోటిఫికేషన్ సెండ్ చేస్తుంది. మీరు అప్లోడ్ చేసిన జాబ్ డిస్క్రిప్షన్కి 30 ప్రొఫైల్స్ మ్యాచ్ అవుతున్నాయి, సో యూ కెన్ గో అండ్ టాక్. సో ఈ రిక్రూటర్ ఏం చేస్తారంటే ATS మీద డిపెండ్ అయ్యి, ATS మీద కాన్ఫిడెన్స్ పెంచుకొని ఆ 30 మెంబర్స్కి మాత్రమే కాల్ చేస్తారు. మిగతా 70 మెంబర్స్ ప్రొఫైల్ రూల్ అవుట్ చేస్తారు వితౌట్ లుకింగ్ అట్ దేర్ ప్రొఫైల్. సో అందుకు ATS ఫ్రెండ్లీ రెజ్యూమ్స్ తయారు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ATS ఫ్రెండ్లీ రెజ్యూమ్ అంటే ఆ జాబ్ డిస్క్రిప్షన్కి సంబంధించిన కీవర్డ్స్ని మీ రెజ్యూమ్లో వేసుకోవడం, వాటిని బోల్డ్ లెటర్స్గా డిఫైన్ చేయడము, లేదంటే నెంబర్స్తో మాట్లాడడం అనమాట. సో నెంబర్స్తో క్వాంటిఫై చేయడం ఎప్పుడూ ఇంపార్టెంట్. ఇప్పుడు మీ ప్రీవియస్ కంపెనీలో కానీ ప్రీవియస్ ప్రాజెక్ట్లో కానీ ఏదైనా ఒక నెంబర్ స్పెసిఫై చేసి బిజినెస్ ఇంపాక్ట్ 2x అయిందా, 3x అయిందా, లేదంటే 30% ప్రాఫిట్స్ ఇంక్రీజ్ చేశారా. సో ఇలా క్వాంటిఫై చేయగలిగితే ATSలో చాలా హెల్ప్ అవుతుంది, ATSలో షార్ట్ లిస్ట్ అవుతుంది. సో కీవర్డ్స్, నేను చెప్పినట్లు కీవర్డ్స్ చాలా ఇంపార్టెంట్. క్లీన్ ఫార్మాట్, ఫొటోస్, గ్రాఫిక్స్, విజువల్స్, టేబుల్స్, టూ మెనీ థింగ్స్ పెట్టకండి. ATS ఫ్రెండ్లీ అంటే సింపుల్ ప్లెయిన్ ఫార్మాట్ విత్ కీవర్డ్స్ అండ్ ప్రాపర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద జాబ్ అండ్ యువర్ ప్రొఫైల్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీరు గుర్తుపెట్టుకొని ATS ఫ్రెండ్లీ రెజ్యూమ్ తయారు చేసుకోండి. ATS ఫ్రెండ్లీ రెజ్యూమ్ తయారు చేసుకోవడం ఎలా అనేది కూడా మనం మేబీ ఫ్యూచర్లో వీడియో చేద్దాం. సో దాంతోపాటు స్టెప్ 2 ఏంటి అంటే స్మార్ట్గా అప్లై చేయడం నేర్చుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి జాబ్స్ అప్లై చేసేసి ర్యాండమ్గా కాల్స్ రావట్లేదు అంటే
ఎవరు హెల్ప్ చేయరు. సో స్మార్ట్గా అప్లై చేయడం నేర్చుకోవాలి. ఇంకోటి ఏంటి అంటే మీరు ఒక 100 జాబ్లు అప్లై చేసే బదులు ఒక 20 కంపెనీలు టార్గెట్ చేసి ఆ కంపెనీ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, ఆ కంపెనీలు ఎలాంటి రౌండ్లు కండక్ట్ చేస్తారు ఇంటర్వ్యూలో, వాటికి తగ్గాల్సిన ప్రిపరేషన్ మీరు చేసుకోవాలి. వాటికి కావాల్సిన రెజ్యూమ్స్ మీరు ప్రిపేర్ చేసుకొని అప్లై చేస్తే మేబీ ఇంకొంచెం ప్రాబబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది కానీ తగ్గేది ఉండదు. ఎందుకంటే మీరు ర్యాండమ్గా అప్లై చేసేదానికంటే స్పెసిఫిక్గా టార్గెట్ చేస్తే ఈజీగా గోల్ రీచ్ అవుతారు. జాబ్ అలర్ట్ సెట్ చేసుకోండి. చాలామంది మనం నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకుంటాం. సో నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోకండి. ఏదైనా ఒక జాబ్ అప్లై చేసి మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారు అంటే జాబ్ అలర్ట్స్ ఖచ్చితంగా ఎనేబుల్ చేసుకోండి. లింక్డ్ఇన్, నౌకరీ, ఇంకేదైనా జాబ్ బోర్డ్స్ ఉంటాయి. సో ఫస్ట్ 24 అవర్స్ టు 48 అవర్స్ మధ్యలో అప్లై చేయడానికి టార్గెట్ చేయండి. లింక్డ్ఇన్లో ఫిల్టర్ ఉంటుంది. ఆ జాబ్ అడ్వర్టైజ్మెంట్ ఎన్ని డేస్ ముందర పోస్ట్ చేశారు అనే ఫిల్టర్ ఒకటి ఉంటుంది, డేట్ పోస్టెడ్ అని. దాని మీద క్లిక్ చేసి లాస్ట్ 24 అవర్స్, లాస్ట్ 1 వీక్, లాస్ట్ 1 ఇయర్, లాస్ట్ 6 మంత్స్ అలా మీరు ఫిల్టర్ సెట్ చేసుకొని ఫ్రెష్గా రిలీజ్ అయిన జాబ్స్ అప్లై చేస్తే విజిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యకాలం ఎలా రిక్రూటర్స్ ఏం చేస్తున్నారు అంటే జాబ్ పోస్ట్ చేస్తారు, ఇమీడియట్గా 6 అవర్స్లో ఒక 100 అప్లికేషన్స్ వస్తాయి. 100 రీచ్ అయ్యాం కదని చెప్పి అప్లికేషన్స్ జాబ్ అడ్వర్టైజ్మెంట్ క్లోజ్ చేసేస్తారు. అప్పుడు జాబ్ లింక్ ఎక్స్పైర్ అవుతుంది. సో ఆ ఫస్ట్ ఎవరైతే 100 మెంబర్స్ అప్లై చేశారో వాళ్ళకి ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది. వాళ్ళలో నుంచి ఎవరైనా షార్ట్ లిస్ట్ అవ్వచ్చు, చెప్పలేము. సో ఆ 100 మందిలో మీరు ఉండాలి అంటే ఫస్ట్ 24 అవర్స్ టు 48 అవర్స్ మధ్యలో పోస్ట్ అయిన జాబ్స్ని ఎక్కువగా టార్గెట్ చేసి అప్లై చేయండి. దాంతోపాటు హైరింగ్ ట్రెండ్స్ ఏంటో తెలుసుకోండి. సో జాబ్ మార్కెట్లో హైరింగ్ ట్రెండ్స్ మారుతూ ఉంటాయి. సో ట్రెండ్ని మీరు జస్ట్ గూగుల్ ఎక్స్ప్లోర్ చేస్తే హైరింగ్ ట్రెండ్స్ ఏంటి అంటే మీకు క్లియర్గా ఇస్తుంది ఇన్ఫర్మేషన్. సో దాన్ని బేస్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి. సో స్టెప్ 2 తెలుసుకున్నాం. స్టెప్ 3 ఏంటి అంటే బిల్డ్ ఏ రిక్రూటర్ మ్యాగ్నెట్ లింక్డ్ఇన్. సో లింక్డ్ఇన్ అనేది మనం చాలామంది వాడుతుంటాం యాజ్ ఎ టెక్ ప్రొఫెషనల్, నాన్ టెక్ ప్రొఫెషనల్. నవేడేస్ ఈవెన్ యాక్టర్స్, పొలిటీషియన్స్ కూడా లింక్డ్ఇన్ వాడతారు. సో లింక్డ్ఇన్ని మనం ఎన్హాన్స్ చేసుకొని ఆప్టిమైజ్ చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే లింక్డ్ఇన్ ఈజ్ ఏ మార్కెటింగ్ టూల్ ఫర్ యూ ఇఫ్ యూ ఆర్ అప్లయింగ్ ఫర్ ఎ జాబ్. సో లింక్డ్ఇన్లో హెడ్లైన్ ఆప్టిమైజ్ చేసుకోవాలి. మీరు మీ ప్రొఫైల్కి సింక్ అవుతూ ఉండాలి, ప్లస్ మీరు అప్లై చేసే జాబ్కి సింక్ అవుతూ ఉండాలి. అట్ ద సేమ్ టైం మీరు జాబ్స్ యాక్టివ్గా చూస్తుంటే దెర్ ఈజ్ ఎ లేబుల్ ప్రొఫైల్ పిక్చర్కి ఓపెన్ టు వర్క్ అని ఎనేబుల్ అవుతుంది. అది ఎనేబుల్ చేసుకోండి. ఎవరైనా మీ ప్రొఫైల్ చూడగానే, ప్రొఫైల్ పిక్చర్ చూడగానే అర్థమైపోతుంది ఈ పర్సన్ జాబ్ స్విచ్ కోసం చూస్తున్నారు, లేదంటే జాబ్ సెర్చ్ యాక్టివ్గా చేస్తున్నారు అని. ఇంకోటి పోస్ట్ వీక్లీ కంటెంట్. సో యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి. మీరు ఏదన్నా ఒక చిన్న టాపిక్ తీసుకొని వాటి మీద పోస్ట్ చేయడం, లేదంటే మీరు వర్క్ చేసిన ప్రాజెక్ట్ గురించి ఇన్సైట్స్ దాంట్లో షేర్ చేయడం. ట్రై టు బిల్డ్ యువర్ ప్రొఫైల్ విత్ కంటెంట్. సో మీరు పోస్ట్ చేస్తుంటే ఫేస్బుక్లో మనం ఒకప్పుడు ఎలా అయితే పోస్ట్ చేస్తున్నాం యాక్టివ్గా, అలా లింక్డ్ఇన్లో కూడా రిలవెంట్ కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉండండి. అట్లీస్ట్ వీక్లీ, బై వీక్లీ, అట్లీస్ట్ మంత్లీ 2 టైమ్స్ అయినా చేస్తూ ఉండండి. దాంతోపాటు కనెక్ట్ విత్ రిక్రూటర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళతో ఫ్రీక్వెంట్గా కనెక్ట్ అవుతూ రెస్పాన్సెస్ ఎక్స్పెక్ట్ చేయండి. ప్రతిసారి రెస్పాన్స్ రానంత మాత్రాన మీరు డిమోటివేట్ అవనవసరం లేదు. సో యూ కెన్ వెయిట్ అండ్ గెట్ ఎ రెస్పాన్స్ ఫ్రమ్ రిక్రూటర్. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే హిడెన్ జాబ్ మార్కెట్ని ట్యాప్ చేయండి. సో హిడెన్ జాబ్ మార్కెట్ ఏంటి అంటే, సో మీకు జాబ్ అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తేనే నేను అప్లై చేస్తాను అనే అపోహ పెట్టుకోకండి. సో మీరు ఏదైనా కంపెనీ టార్గెట్ చేస్తుంటే ఆ కంపెనీ ప్రొఫైల్ లింక్డ్ఇన్లో అవైలబిలిటీ ఉంటుంది. ఆ కంపెనీకి వెళ్ళండి, ఎవరైతే వర్క్ చేస్తున్నారో చూడండి. మీకు టాలెంట్ ఎక్విజిషన్ కానీ, రిక్రూటర్ కానీ, హెచ్ఆర్ కానీ, ఈ టైటిల్స్తో ఎవరైనా పీపుల్ కనిపిస్తే వాళ్ళ ప్రొఫైల్స్లోకి వెళ్ళి డైరెక్ట్ మెసేజ్ చేయడానికి ట్రై చేయండి. సో కొంతమంది లాక్ చేసుకుని ఉంటారు, మెసేజ్ పంపలేరు. అలాంటి ప్రొఫైల్స్ని మీరు ఏం చేయలేరు. బట్ డైరెక్ట్ మెసేజ్ ఆప్షన్ ఉంటుంది. మీరు లింక్డ్ఇన్ ప్రీమియం యూస్ చేస్తున్నట్లయితే మీకు మంత్లీ కొన్ని క్రెడిట్స్ వస్తాయి. యూ కెన్ స్టిల్ గో అండ్ డైరెక్ట్లీ మెసేజ్ ద రిక్రూటర్స్ అనమాట. సో మీరు హైరింగ్ మేనేజర్స్ని ఫైండ్ అవుట్ చేసి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, హార్డ్లీ డైలీ ఒక 1/2 అవర్ 45 మినిట్స్ స్పెండ్ చేస్తే ఖచ్చితంగా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో షార్ట్ ఇంట్రడక్షన్ ఒకటి ప్రిపేర్ చేసుకోండి. మీరే మీ గురించి ఒక షార్ట్ ఇంట్రడక్షన్ ఇన్ 5 to 6 లైన్ పారాగ్రాఫ్. సో ఈ పారాగ్రాఫ్ని రెడీగా పెట్టుకొని ఆ మెసేజ్లో మీరు కాపీ పేస్ట్ చేసి పంపిస్తూ ఉండండి. దాంతోపాటు మీ దగ్గర ఏదైనా పోర్ట్ఫోలియో ఉంటే, గిట్హబ్ పోర్ట్ఫోలియో కానీ, లింక్డ్ఇన్ పోర్ట్ఫోలియో కానీ, వేరే ఏదైనా వెబ్సైట్ పోర్ట్ఫోలియో ఉంటే ఆ లింక్ని అటాచ్ చేయగలిగితే డెఫినెట్గా అది హెల్ప్ అవుతుంది. సో హైరింగ్ మేనేజర్స్ మెసేజ్ చూస్తారు, ప్రొఫైల్ క్లిక్ చేస్తారు, ఇంప్రెషన్ వస్తుంది. ఓహో ఈ పర్సన్ పోర్ట్ఫోలియో కూడా మెయింటైన్ చేస్తున్నారు, ఏదో బాగానే ఉంది అని చెప్పి మిమ్మల్ని కాల్ చేసే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా మీరు ఈ స్టెప్ కూడా ఫాలో అవ్వండి. తర్వాత స్టెప్ 5, ఇది లాస్ట్ స్టెప్ అనమాట, అన్నిటికన్నా ఇంపార్టెంట్ స్టెప్. రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయినంత మాత్రాన మీరు ప్రాపర్గా ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయలేదు, ఆ వర్క్ చేసిన ప్రాజెక్ట్స్ని హైలైట్ చేసుకోలేదు అంటే అది ఖచ్చితంగా మీ మిస్టేకే అవుతుంది. సో బిల్డ్ యువర్ పోర్ట్ఫోలియో.
సో గిట్హబ్లో కానీ, నోషన్లో కానీ, లేదంటే వేరే ఇంకా ఏదైనా రిపాజిటరీస్, వేరే ఏదైనా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్లో మీ ప్రాజెక్ట్స్ని అప్లోడ్ చేసి డెఫినెట్గా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అయినా, పెద్ద ప్రాజెక్ట్స్ అయినా ఏదైనా కానీ మార్కెట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఆ లింక్ని తీసుకొచ్చి రెజ్యూమ్లో పెట్టండి, లేదంటే డైరెక్ట్గా మీరు మెసేజ్ చేస్తున్నప్పుడు అది మేజర్ ప్రాజెక్ట్ అయితే ఆ లింక్ కూడా ప్రొవైడ్ చేయండి. పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోవడం ఎటువంటి క్యాండిడేట్కైనా చాలా ఇంపార్టెంట్. సో ఈ 5 స్టెప్స్ కన్నా మీరు ఫాలో అవుతే మీరు ఇప్పుడు ప్రస్తుతం ఫాలో అవుతున్న స్ట్రాటజీ కంటే కూడా 3x టైమ్స్ మీరు కాల్ బ్యాక్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఒకసారి ఈ స్ట్రాటజీ ఫాలో అయ్యి చూడండి, దాని తర్వాత మీరే వచ్చి కమెంట్ చేస్తారు ఐ గాట్ దిస్ మెనీ కాల్స్ ఫర్ అప్లికేషన్స్ అని. సో నేను డెఫినెట్గా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను, ఎందుకంటే నేను చూశాను లైవ్లో ఈ స్ట్రాటజీ ఫాలో అయిన వాళ్ళు చాలామందికి కాల్స్ వచ్చాయి, కొంతమంది జాబ్స్ కూడా ఈజీగా క్విక్గా కొట్టారనమాట. సో జస్ట్ టు సమ్మరైజ్, ఇది 5 స్టెప్ యాక్షన్ అయితే మీకు రికమెండ్ చేశాను. సో ఫిక్స్ రెజ్యూమ్ ఫర్ ATS ఆటోమేటిక్ ట్రెకింగ్ సిస్టమ్కి తగ్గట్లుగా మీ రెజ్యూమ్ని ఫిక్స్ చేసుకోండి, జాబ్ పరంగా ఫిక్స్ చేసుకోండి, స్ట్రాటజిక్గా అప్లై చేయండి, ర్యాండమ్గా అప్లై చేయడం కంటే కూడా. లింక్డ్ఇన్ ఆప్టిమైజ్ చేసుకోండి, మేబీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి, ఇంకొక వీడియో చేద్దాం. ChatGPT లాంటి AI టూల్స్ యూజ్ చేసుకొని లింక్డ్ఇన్ ప్రొఫైల్ని ఎలా ఆప్టిమైజ్ చేసుకోవాలని కూడా మీకు చూపిస్తాను. సో తర్వాత రీచ్ అవుట్ డైరెక్ట్లీ, రిక్రూటర్స్ ఐడెంటిఫై చేసి రీచ్ అవుట్ అవ్వడం, తర్వాత పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవడం. సో వీటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. సో మీరు ఈ స్ట్రాటజీ ఫాలో అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత రిజల్ట్స్ వస్తే అగైన్ కమ్ బ్యాక్ అండ్ కమెంట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ ఎనీ అదర్ టాపిక్ కమెంట్ చేయండి, ఇంకొన్ని వీడియోస్ చేసి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ట్రై చేస్తాం. ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ.